రోజుకి సంబంధించిన ఒత్తులు వెలిగించిన దీపం ఎలా వెలిగిస్తామో, హ్మ్. అలా పితృదేవతలకు ఇలా ఒక కలియుగ ప్రభావం చేత ఒక రోజుని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. హ్మ్. ఇంకోటేంటంటే చాలామంది హ్మ్. విదేశాలలో చనిపోవడం, ఆ! చాలామంది కరోనా వంటి మహమ్మారిలో చనిపోవడం, హ్మ్. చాలామంది యుద్ధాలలో చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. అవును. కొంతమంది కేదార్నాథ్ వంటి ఘటనలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. హ్మ్. ఇలా చనిపోయినటువంటి వారు ఏ రోజు చనిపోయారు, ఏ తిథిలో చనిపోయారు, ఏ సమయంలో చనిపోయారు తెలియని వాళ్ళు ఉంటారు. హ్మ్. అటువంటి వారికి ఈ పితృపక్షాలు చాలా ఉపయోగపడతాయి. ఓహ్! వారికి ఏ రోజు ఏ తిథిలో శ్రాద్ధ కర్మలు చేయాలో తెలియదు. హ్మ్. అలాంటి వారికి గనక మహాలయ పక్షాలు, పితృపక్షాల్లో మహాలయ అమావాస్య లాంటి రోజుల్లో గనక హ్మ్. వారికి శ్రాద్ధ కర్మలు వంటివి నిర్వర్తిస్తే హ్మ్. వారికి ఆ ఫలితం లభిస్తుందని కూడా చెప్పడం జరిగింది. అందుకనే పితృపక్షాలకి ఇంతటి ప్రాధాన్యత ఉంది. హ్మ్. అందులోనూ ఎవరైతే కొంచెం గతించినటువంటి వారు ఉన్నారో వారికి ఈ మహాలయ పక్షాల్లో వచ్చినటువంటి వారికి సంబంధించినటువంటి తిథుల్లో ఈ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, హ్మ్. అది కాకుండా కొంతమందికి కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాల్లో ఆ తిథి సమయంలో మీరు ఏదో కారణం వల్ల చేయలేకపోయారు. హ్మ్. ఒక వ్యక్తి జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు ఇది అయ్యారనుకుందాం. హ్మ్. ఏదో కారణం చేత జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు చేయలేనటువంటి స్థితి ఏర్పడడం, లేదా ఆ రోజు జ్యేష్ఠ శుద్ధ దశమి తిథి కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది రోజు అదని, అది రోజు ఇదని. అలాంటి మీకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు హ్మ్. అదే సంవత్సరంలో వచ్చినటువంటి మహాలయ పక్షాల్లో గనక ఆ మహాలయ పక్షంలో వచ్చినటువంటి దశమి రోజు గనక చేస్తే కనీసం మీరు అందులో ఉన్నటువంటి దోష నివృత్తి ఇక్కడ జరిగిపోతుంది. హ్మ్. అసలు ఎలా చేయాలండి? ఎలా చేయడం అంటే అదే ఆ రోజు ఆ హ్మ్. గతించినటువంటి వారి పేరు మీద పిండ ప్రదానాలు చేయడం, కొంతమంది ఏంటంటే వేరే తర్పణాలు వంటివి క్షేత్రాలకు చేయడం. వెళ్తూ ఉంటారు. అవును. హ్మ్. ఇవి గయా వంటి క్షేత్రాల్లో కూడా ఆచరించుకోవడం మహా మంచిది, ఉత్తమం. హ్మ్. లేదా పిఠాపురంలో ఉన్నటువంటి పాదగయ కావచ్చు, హ్మ్. కాశీ క్షేత్రం కావచ్చు, కొంతమంది బద్రీనాథ్ వంటి క్షేత్రాల్లో కావచ్చు. ఇలా